అప్పుడు ఒక పని మీరు ఇట్లా వెళ్ళట్లేదంట అడగంగానే కదా, మీరు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత నుంచి అసలు ప్రజల్లోకి వెళ్ళట్లేదంట కదా. అది తప్పు మాట. మేము నిరంతరం ప్రజల్లోనే ఉంటాం. ప్రజలు ఎప్పుడు మా దగ్గరికి ఏ సమస్య తీసుకొనొచ్చినా మేము దాన్ని అధికారుల దగ్గరికెళ్ళి అడిగి దాన్ని చేయించుకునే ప్రయత్నమే చేస్తున్నాం తప్ప ఎప్పుడు కూడా మేము వెళ్ళకుండా ఉన్న ప్రసక్తి అయితే లేదు. డెఫినిట్‌గా నేను నాకిచ్చిన టైం ఏదైతే నాకు 10 ఏళ్ల పాటు, 5 ఏళ్ల పాటు నాకు ఏదైతే ప్రజలు అవకాశం ఇచ్చిర్రో అదంతాడు కూడా నేను ఉన్నంత వరకు నేను ప్రజలలోనే ఉన్నా. హ్మ్. పనులు డిలే అవుతున్నాయి. నేను అదే చెప్తున్నా. నేను ఒక్కసారి వెళ్ళినప్పుడు నెక్స్ట్ టైమ్‌కి ఆ పని కావాల. కానీ నేను 10 సార్లు ఎళ్ళినా పని కాకపోతే మరి దానికి ఖచ్చితంగా ప్రజలు కూడా అదే అంటారు కదా! వచ్చిపోతది మేడం గాని ఎందుకు మీ పని మేయర్ కాదని గారు చెప్పేసి. మంచిగానే సహకరిస్తున్నారు అని చెప్తున్నారు అందరు. గతంలో చేసిర్రు. ఇప్పుడు గాదు. హ్మ్. ఆమె సహకారాన్ని అంతా వేరే వాటికి అయిపోయినాయి గానీ, పబ్లిక్ గురించి చేస్తున్నట్టయితే కనిపియట్లేదు. నేను అదే చెప్తున్నా. 10 ఏళ్ళు అప్పుడేమో తనకి కంటిన్యూ రివ్యూ మీటింగ్స్ ఉంటుండే. మున్సిపల్ శాఖ మంత్రితోని, అధికారులతోటి మీటింగ్స్ ఉంటుండే. మాకు హైదరాబాద్ మినిస్టర్‌గా అప్పుడు తలసాని గారు ఉన్నప్పుడు, పద్మారావు గారు ఉన్నప్పుడు వివిధ మంత్రులతోని అక్కడ మీటింగ్స్ అయ్యి ఏం జరుగుతుంది? నెక్స్ట్ ప్రోగ్రెస్ ఏంటిది? నెక్స్ట్ ఏం చేద్దాం ఏంటిదనేది ఒకటి ఉంటుండే. కానీ 2 ఇయర్స్ నుంచి ఒకసారి చూడండి ఎంత మేరకు రివ్యూస్ అయినాయి. ఎంత మేరకు ఆ ప్రోగ్రెస్ అనేది పబ్లిక్‌లో ఉంది అని జెప్పేసి. వర్షాకాలం టైంలో గతంలో మాన్సూన్‌కి ముందే ప్రిపరేషన్స్ ఉంటుండే. కానీ వర్షాకాలం అయిపోయే టైంకి గూడా ఇంకా టెండర్‌లు పిలుస్తా ఉన్నారు వాళ్ళు. హ్మ్. అయిపోయే టైంకి గూడా మీరు జూడొచ్చు పేపర్ ఆ! స్టేట్‌మెంట్‌లలో గూడా వచ్చినాయి. చాలా మటుకు మాన్సూన్ వెహికల్స్ లేని పరిస్థితుల్లో ఉండే. మరి ఏం జరుగుతుంది? మరి మేయర్ గారు ఏం పని జేస్తున్నట్టు? ఎక్కడ ఎవరికి అంటే సమాధానం చెప్పలేని పరిస్థితిలో మేము ఉండిపోయాము. అయినా గూడా అధికారులని బతిమలాడుకొనో, ఇంకేదో రిక్వెస్ట్ జేసుకొనో కొన్ని పనులు మేము చేసుకోగలిగినాం కానీ అంత సాటిస్ఫైడ్ గూడా మేము ఈ 2 ఇయర్స్ నుంచి అయితే లేదు. అంటే ఏదో నేను బీఆర్ఎస్‌లో ఉన్న కాంగ్రెస్‌ని ఇట్లా అనాలి అని అయితే కాదు. కానీ లైవ్‌గా మాకట్లా జరుగుతుంది. ఎందుకంటే గతంలో ఎమ్మెల్యేస్‌కి గాని, మినిస్టర్స్‌కి గాని స్పెషల్ డెవలప్‌మెంట్స్ ఫండ్స్ అని వాళ్ళకి గూడా ఉంటున్నాయి. ఇప్పుడు వాళ్ళకి గూడా ఏం లేవు. మాకు 2,00,00,000 అన్నాడు. దాంట్లో 1,00,00,000కి మినిస్టర్ అన్నాడు. 1,00,00,000 మాకన్నాడు. హ్మ్. మా టర్మ్ అయిపోయే టైంకొచ్చింది. 2 ఏండ్ల కింద నుంచి వాళ్ళు ఉన్నారు గదా! ఆ! మరి అదేదో 1 ఇయర్ కిందనో మరి వాళ్ళ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఇచ్చినా గూడా మేమేమైనా జేసుకుంటుండే గదా! హ్మ్. మరి అప్పటి నుంచి చేయనోళ్ళు 2 నెలల కాల సమయం ఉన్నప్పుడు వాళ్ళు మాకు ఇచ్చిర్రు. ఏదైనా ఒక వర్క్ మీకు తెలుసు జీహెచ్ఎంసీలో ఒక వర్క్ ప్రపోజల్ ఎస్టిమేషన్ రెడీ జేయాలన్నా దాని ప్రొసీజర్ దాని ఎంత పడుతుందని. మరి 2 మంత్స్‌లో అయిపోతాయా పనులు? హ్మ్. అంటే కేవలం చెప్పుకోవడానికి ప్రజలలో పోయినప్పుడు ఏం చేసిండ్రు అని హైదరాబాద్‌లో ఎటువంటి డెవలప్‌మెంట్ చేయలేదు కాబట్టి, చెప్పుకోవడానికి, ఓట్లు అడగడానికి మాత్రమే పేరుకే ఇవన్నీ పనికొస్తాయి గానీ, నిజంగా ప్రజలకు ఉపయోగపడే విధంగా వాళ్ళు చేసినట్టు మాత్రం ఎక్కడ కనిపియట్లేదు. మీకు వార్తలు రాయడం, విశ్లేషణ చేయడం వచ్చా? అన్యాయాన్ని ప్రశ్నించడం తెలుసా? ఇంకెందుకు ఆలస్యం? క్యూ న్యూస్ మిమ్మల్ని ఆహ్వానిస్తుంది. ఉమ్మడి ఆదిలాబాద్, వరంగల్, కరీంనగర్, నిజామాబాద్, ఖమ్మం, మెదక్, రంగారెడ్డి, హైదరాబాద్, మహబూబ్ నగర్ జిల్లాలకు రిపోర్టర్స్ కావాలను సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8688926084.